తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఈ సంవత్సరం రిలీజ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇక్కడ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ చూస్తే టైమ్ ఫర్ నౌకరీ ఉద్యోగాల భర్తీపై రేవంత్ సర్కార్ ఫోకస్. ఫిబ్రవరిలో 6,000 పోస్టులతో కొత్త డిఎస్సి, ఏప్రిల్లో పోలీస్ శాఖ నోటిఫికేషన్, మేలో గ్రూప్ 1, 2 భారీ ప్రకటనలు, ఈడబ్ల్యూఎస్ జీవో 29పై క్లారిటీ ఇచ్చే అవకాశం. కొత్త సంవత్సరంలో కూడా భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతేడాది 55,000 ఉద్యోగాలు భర్తీ చేయగా మరికొన్ని పరీక్షల ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. వాటిని మార్చి ఆఖరి నాటికి ఈ ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. వాటితో పాటు వరుస నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు వివిధ బోర్డులు రెడీ అవుతున్నాయి. జనవరి 20న టెట్ ఎగ్జామ్ ముగిసిన వెంటనే ఫిబ్రవరిలో సుమారు 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెండింగ్లో ఉన్న గ్రూప్ 1, 2, 3 ఫలితాలను మార్చి ఆఖరిలోగా విడుదల చేసి కొత్త నోటిఫికేషన్లను ఇచ్చేందుకు ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల సమాచారం సేకరిస్తుంది. సుమారుగా 400 పోస్టులతో మరోసారి భారీ స్థాయిలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్రూప్ 2 ద్వారా 800 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సమాచారం. గ్రూప్స్ నోటిఫికేషన్స్ మే లేదా జూన్లో విడుదల చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. మరోవైపు కోర్టు కేసులతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరీక్షల ప్రక్రియ ప్రస్తుతం ఆగిపోయింది. మార్చిలో అన్ని ఇబ్బందులు తొలగించి ఏప్రిల్లో ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. సిలబస్లో మార్పులు, పేపర్ల కుదింపు, ఎగ్జామ్ ప్యాటర్న్పై ప్రస్తుతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకారం మేలో పోలీస్ కొలువులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీఎస్ఎల్ పీఆర్పీ రెడీ అవుతోంది. కానిస్టేబుల్తో పాటు ఎస్ఐ పోస్టులు 10,000కు పైనే ఖాళీగా ఉన్నట్లు సమాచారం. అనంతరం దాదాపు 10,000 కానిస్టేబుల్ జాబ్స్కు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎలాంటి కోర్టు కేసులు రాకుండా వేగంగా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇప్పటి నుంచే టీఎస్ఎల్ పీఆర్బీ సిద్ధమవుతోంది. ఇంకా చూస్తే పక్కా వివరాలతో ఇక్కడ ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలనే ప్లాన్లో బోర్డులు ఉన్నాయి. వివాదాస్పదంగా ఉన్న జీవో 29పై నోటిఫికేషన్కు ముందే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్.